నీ శ్రమనే ఎరుగుదును, నీ దరిద్రతను ఎరుగుదును అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన అప్పుడు ఒక మాట ఉంటుంది బైబిల్లో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పటము మాత్రమే కాదు, ఆయన ప్రేమించి చూపించాడు. అలాగే నీ శ్రమను, నీ దరిద్రతను నిన్ను ఎరుగుతును అన్నప్పుడు ఏదో మాటలు మాత్రమే చెప్పలేదైనా. అని ఎలా అంటే అనుభవించి చూపించాడు. ఆయన సిలువలో ఈ శ్రమ, ఈ దరిద్రత అనుభవించి చూపించాడు. ఆయనను ఇష్టం వచ్చినట్టు కొట్టారు, అరి చేతులతో కొట్టారు, గాయపరచబడ్డారు, కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉమ్ము వేశారు, ఈడ్చారు, ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆయనను కొరడాతో కొట్టారు. అంత శారీరకంగా ఆయన హింసించబడ్డాడు. శారీరకంగా ఆయన శరీరం దున్నబడింది. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు కష్టకాలంలో ఉన్నావా, నేను ఎరుగుదును. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నేను ఎరుగుదును. నువ్వు సమస్యల్లో ఉన్నావా, నేను ఎరుగుదును. నిన్ను సమాజం చిన్న చూపు చూస్తుందా, నేను ఎరుగుదును. నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తం రూపంలో వచ్చింది. అంటే ఆయన ఎంత ఉద్రిక్తతలు లోనయ్యారో, ఆయనకు వచ్చినటువంటి కష్టాన్ని, ఆ శ్రమను బట్టి మనకు అర్థమవుతుంది. మనకి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట పట్టిందా? మనం చెమట పట్టలేనంతగా ప్రార్థన చేస్తే ఆయన రక్తం కారునంతగా ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఏమని చెప్పింది తెలుసా, నువ్వు శ్రమను, ఈ దరిద్రతను నేను ఎరుగుతును.